మార్నింగ్ టిఫిన్లోకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్గా, క్విక్గా, టేస్టీ అయ్యే, స్మూత్గా ఉండే సేమియా ఉప్మాని ఇలా పొడి పొడిలాగా చేసుకోవాలంటే చిన్న టిప్స్ని ఫాలో అయ్యి చేసుకోండి. డెఫినెట్గా మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. సో ఒక చిన్న బౌల్లో కప్లో సేమియాలు తీసుకోండి. చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, ఇంకా పెద్దల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 2, ఇంకా కరివేపాకు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. సింపుల్గా మనం ఇంట్లో త్వరగా చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ రెడీ పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దానిలోకి నెయ్యి వేసుకోండి. నెయ్యిలో సేమ్యాలని మనం వేయించేసి దోరగా రోస్ట్ అయ్యేలాగా వేయించితే అబ్బబ్బా టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి. సో ఈ మరీ నెయ్యి మొత్తం కూడా ఓవర్గా కరిగిపోయేంత వరకు ఉంచకుండా వెంటనే మనం ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటున్నామో సేమ్యాలని ఆ క్వాంటిటీతో మీరు ఎన్ని కప్పులు చేసుకోవాలనుకుంటున్నారో అవి కొలతలతో పాటు ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని దోరగా వేయించండి. ఆ వేగుతున్నప్పుడు ఆ అరోమా కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా అరోమాని ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఇలా మొత్తం మనం దోరగా వేయించుకోవాలి, కదుపుతూనే ఉండాలి. ఎక్కువ అలానే వదిలేసేసామనుకోండి అడుగంటినట్టు మాడిపోతాయి అన్నమాట. సో కదిలించుకుంటూ ఆ నెయ్యి అంతటికి సేమ్యా అంతటికి పట్టేలాగా కదిలించుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఇలా కదిలించుకుంటూ ఉండండి. ఇదైతే మెయిన్. ఒకవేళ మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్లోనైనా కానీ వీటిని రోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. టేస్ట్ అలా చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ నెయ్యి అవైలబుల్గా లేకపోతే. స్లోగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి, అలా కదిలించుకుంటూనే ఉండాలి. సో మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. కంప్లీట్గా అలా మాడేంత వరకు ఉంచకుండా ఈవెన్గా కాలేటట్టు వాటిని కాల్చేసి పక్కకు దించేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సో నేను ఇలా అయితే ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారుతాయి అన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి దీనిలో మీరు పప్పులండి, మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ఈ పప్పులన్నీ తినే వాళ్ళు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, నేను పచ్చిశనగపప్పు వేయలేదు, డెఫినెట్గా వేసుకోండి మీరు కూడా. ఇంకా పల్లీలు ఉప్మాలో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. స్కిప్ చేయకుండా వేసుకోండి తినేవాళ్ళు ఉంటే కనుక. ఒక ఎండుమిర్చి కూడా వేసేసాను అందులోనే. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా అల్లం, అలానే పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మొత్తం ఒకసారి కదిపండి. ఇవన్నీ కూడా మనకి మగ్గాలి. ఉల్లిపాయలు అవన్నీ కూడా కొంచెం ఉడికినట్టుగా వచ్చిన తర్వాత మనం దీనిలోకి రిమైనింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. చూసారు కదా, ఉల్లిపాయలన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇలా మగ్గినప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే సేమ్యాలు తీసుకుంటున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీతో వాటర్ కూడా వేయాలి. ఒకవేళ మీరు 2 కప్స్ తీసుకుంటే 2 కప్స్ సేమ్యా తీసుకుంటే 2 కప్స్ వాటర్ని యాడ్ చేయాలి. ఎన్ని అయినా సరే మీకు సేమ్యా ఉప్మా అనేది పొడి పొడిగా రావాలి అంటే మీరు ఇలా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఇలా సేమ్యాలు వేయించుకున్న తర్వాత వాటర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని డెఫినెట్గా మీకు సేమ్యా ఉప్మా పొడి పొడిలాడేలాగా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇవన్నీ వాటర్ వేసుకొని సరిపడా వాటర్ని వేసుకున్న తర్వాత దీనిలోకి ఉప్పును కూడా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసేయండి. చూసారు కదా, ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అంతా ఇలా బాయిల్ అయినట్టుగా తెరులుతాయి అన్నమాట. ఈ తెరిలినప్పుడు మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న సేమ్యాలని ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలపండి. మీకు ఇలా కలిపినప్పుడు ఎసురు తక్కువైనట్టుగా అంటే మనకి కనిపిస్తూ ఉంటుంది, అలా ఎసురు సరిపోదేమో అన్న ఫీల్ మనకి అనిపిస్తుంది. కానీ అలా అవసరమే లేదు. డెఫినెట్గా మంచిగా కుక్ అయిపోతే ఇలా కలిస్తూ ఉండండి. అడుగంటకుండా చూసుకోండి. మ్యాక్సిమం అడుగంటకుండా చూసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకి సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనం వేసిన తర్వాత వితిన్ మనకి మినిట్స్లోనే ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అడుగంటకుండా చూసుకుంటూ ఇలా ఉడికేటప్పుడు ఒకసారి కదిలించండి.
సరిపోతుంది. చూసారు కదా, ఇలా తడిగా ఉన్నప్పుడే ఇది కొంచెం అసలు ఏ దానికి ఒకదానికొకటి అస్సలు అంటుకోదు, ముద్దగా అస్సలకి రానే రాదు. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే. చూసారు కదా, వేడి వేడిగా సింపుల్ అండ్ టేస్ట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. చల్లారిపోయే కొంది ఇది ఇంకా ఇంకా పొడి పొడిలాడిగా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, సింపుల్గా క్విక్గా మీరు కూడా ఇలాంటి వంటల్ని ఫాలో అవ్వాలి అంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తింటున్న కొద్దీ తినాలనిపించేలాగా సేమియా ఉప్మా అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో, తింటుంటే కూడా మనకి నెయ్యిలో వేయించాం కాబట్టి ఇంకా కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.